గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు 7 AM జూమ్ మీటింగ్లో కవిత మేడం గారు మంచి టాపిక్ తీసుకున్నారు. ఆ టాపిక్ను చాలా బెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. టాపిక్ వచ్చేసి గ్లైసమిక్ ఇండెక్స్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్స్ వీటి గురించి చెప్పారనమాట. గ్లైసమిక్ ఇండెక్స్ అనేది కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎంత నెమ్మదిగా లేదా వేగంగా పెంచుతాయనే దాని ఆధారంగా వాటికి ర్యాంకింగ్ ఇచ్చే ఒక వ్యవస్థ. ఏ ర్యాంక్ ఇవ్వాలనే దాని ఒక వ్యవస్థనే గ్లైసమిక్ ఇండెక్స్ అంటారు. ఇందులో 0 to 55 ఉంటే తక్కువ జిఐ ఉన్నట్టు, 56 నుంచి 69 వరకు ఉంటే మధ్యస్థంగా ఉన్నట్టు, 70కి పైన అధికంగా ఉంటే అది హై జిఐ అన్నమాట. తక్కువ జిఐ ఆహారాలు గ్లైసమిక్ నియంత్రణ కొరకు మెరుగుపరుస్తాయి. తక్కువ జిఐ ఆహారాలు గ్లైసమిక్ నియంత్రణను మెరుగుపరుస్తాయి అన్నమాట. ఇంకోటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ను కూడా పెంచుతాయి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచడం వల్ల మంచి జరుగుతుంది మరియు డయాబెటీస్ కానీ బరువును కానీ అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. అయితే అధిక జిఐ ఫుడ్స్ షుగర్ లెవెల్స్ను వేగంగా పెంచుతాయి. సో మనకు లో జిఐ ఉన్నటువంటి ఆహారాలను తీసుకున్నట్టయితే ఉంటే మన యొక్క ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. తర్వాత దీనికోసం ఏం చేయాలి అంటే బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. నేషనల్ న్యూట్రిషనల్ వీక్ అనేది ఒకటి ఉంది. దాంట్లో ఏం తీసుకోవాలంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రైసు, చపాతీ, పల్సెస్, బీన్స్, డైరీ ప్రొడక్ట్స్ ఇలాంటివన్నీ మనం తీసుకోవాలి. తర్వాత జిఐ ఇండెక్స్, గ్లైసమిక్ ఇండెక్స్లో ఏంటంటే గ్రీన్, ఎల్లో, రెడ్ అనే కలర్స్ తోటి ఉన్నాయన్నమాట. ఈ గ్రీన్ అంటే చెర్రీస్ కానీ, స్ట్రాబెర్రీస్ కానీ, ఫిష్ కానీ ఇలాంటి లో జిఐ ఫుడ్స్ అన్నమాట ఇవి. తర్వాత గ్రేప్స్, ఫ్రూట్స్ ఇవి మీడియం జిఐ ఉన్నటువంటివి. బేకరీ ఐటమ్స్ అన్నీ హై జిఐ ఉన్నటువంటి ఫుడ్స్. సో ముఖ్యంగా మనకు లో జిఐ ఫ్రూట్స్ ఏం తీసుకోవాలంటే వాటిలో ఒక 5 ముఖ్యమైనవి ఫ్రూట్స్ ఉన్నాయి. గ్రేప్స్ కాకుండా ఆరెంజెస్, అవకాడో, యాపిల్స్, చెరీస్, అప్రికాట్. ఈ పర్సన్ ఈ యొక్క 5 ఫ్రూట్స్ని తీసుకున్నట్టయితే ఉంటే ఇవి తక్కువ జిఐ ఉంటుందన్నమాట. కాబట్టి ఇవి మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. అండ్ ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ ఉన్న వ్యక్తులు కూడా వీటిని చక్కగా తీసుకోవచ్చు. సో ఈ యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఏంటి ఇందాక మీకు చెప్పాను. సో దీంట్లో ఈ ర్యాంక్ ఒకటి ఉంటుంది. జిఐ ఏ రేటింగ్లో ఉంటుందంటే హై అంటే అబోవ్ 70 అని చెప్పాను, మీడియం 56, 69, లో 55 లోపల ఉండాలన్నమాట. అలాగే గ్లైసమిక్ లోడ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. దాంట్లో 0 to 10 అంటే లో, 11 to 19 మీడియం, హై అంటే మోర్ దాన్ 20. తర్వాత మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ ఐటమ్స్ యొక్క ప్లేట్ను ఎలా ఉండాలి అంటే ఫ్రూట్స్, గ్రీన్స్, గ్రామ్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్స్ ఇలాంటివి మనకు తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత లో కార్బ్ వెజిటేబుల్స్ చాలా ఇంపార్టెంట్. స్పినాచ్ ఉంటుంది, గార్లిక్ ఉంటుంది, తర్వాత ఆనియన్, గ్రీన్ బీన్స్, పీస్ ఎట్సెట్రా మనం ఇవి తీసుకోవాలన్నమాట. తర్వాత ఇంట్లో మనకు ప్రోటీన్స్లలో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఉంటాయి, ఎనిమల్ బేస్డ్ ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ను మనం ఎక్కువ తీసుకోవాలి, ఎనిమల్ బేస్డ్ ప్రోటీన్స్ను తక్కువ తీసుకోవాలి. ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఏంటంటే ఓట్స్, క్వినోవా, పీనట్ బటర్, బ్రోకలీ, ఆల్మండ్స్, లెంటిల్స్, తోపు. దీస్ ఆర్ ది వెరీ గుడ్ ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. మనం ఇవి తీసుకోవచ్చు. తర్వాత ఎగ్స్, ప్రాన్స్, చికెన్ బ్రెస్ట్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. గ్రీక్ యోగర్ట్ ఇవన్నీ తక్కువ తీసుకోవాలి వీటిని. ఇవి ఎనిమల్ బేస్డ్ ప్రోటీన్స్ అన్నమాట. తర్వాత మనకు ఫ్యాట్స్ కూడా గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ 2 ఉంటాయి.
ఏ ఆహారం తింటే గుడ్ ఫ్యాట్ అవుతుంది, ఏ ఆహారం తింటే బ్యాడ్ ఫ్యాట్స్ వస్తుంది. అవకాడో, సాల్మాన్, వాల్నట్స్, ఆలివ్ ఆయిల్ ఇవి మంచి గుడ్ ఫ్యాట్స్ అనమాట. ఇవి తీసుకోవాలి. తర్వాత ఫ్యాటీ మీట్, చీజ్, ఐస్ క్రీమ్స్, ఫ్రైడ్ ఫుడ్ ఇవి తీసుకోకూడదు, బ్యాడ్ ఫ్యాట్స్. తర్వాత మనకు ఒక పిరమిడ్ లెవెల్లో ఒకటి ఉంటుంది. ఎక్కువగా రైస్, ఆల్టర్నేటివ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీట్ అండ్ వీటిని ఫ్రూట్స్, ఆయిల్స్, ఫ్యాట్స్, ఆయిల్స్ ఇలాంటివి మనం ఉంటుంటాయి. సో ఈ ఫ్యాట్స్, ఆయిల్, సాల్ట్ తక్కువ తీసుకోవాలి. రైస్ అది ఇది ఎక్కువ తీసుకోవాలి. ఫ్రూట్స్ మీడియం తీసుకోవాలి. సో మనకు టోటల్గా మన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎంత అంటే 40% మనకు కార్బోహైడ్రేట్స్ ఉండాలి, 30% ప్రోటీన్స్, 30% గుడ్ ఫ్యాట్స్ ఉండాలి. సో ఈ విధంగా మనకు ఈ రేషియోలో కనుక తీసుకున్నట్టయితే ప్రాబ్లం ఉండదు, హెల్తీగా ఉంటాం. తర్వాత వెయిట్ ఇంబ్యాలెన్స్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. మెటబాలిక్ డిస్ఫంక్షన్ ఒకటి ఉంటుంది, ఆర్గాన్ డిస్ఫంక్షన్ ఒకటి ఉంటుంది. తర్వాత ఈటింగ్ వెరీ లిటిల్, తక్కువ తీసుకొని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవాలన్నమాట. తర్వాత అన్షెడ్యూల్డ్ మీల్ టైమింగ్ ఉంటుంది. ఏ టైం అంటే ఆ టైం తినకూడదు. నైట్లో 11కో 12కో అలా తినకూడదు. లంచ్ 4-3కి తినకూడదు. ఇలాంటి కొన్ని టైమింగ్స్లో మనం తీసుకున్నట్టయితే ఉంటే అది బాగుంటుందన్నమాట. సో ఎక్సెస్ ఈటింగ్ కానీ, స్కిప్పింగ్ మీల్స్ కానీ చేయకూడదు. ఈటింగ్ ఫుడ్ లెఫ్ట్ ఓవర్ బై కిడ్స్ కనుక మనం వదిలేసినటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు తినేటప్పుడు అది హైజెనిక్గా ఉండదు. తర్వాత ఈ విధంగా కొన్ని మనకు వెయిట్ ఇంబ్యాలెన్స్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. తర్వాత ఐడియల్ బాడీ వెయిట్ వచ్చేసి మనకు 10% అండ్ మోర్, 20%, 30% ఇలా ఉంటుందన్నమాట. తర్వాత డైటరీ కన్సిడరేషన్ ఏంటంటే మనం తక్కువ లో క్యాలరీస్ ఉన్నటువంటి వాటిని తక్కువ తీసుకోవాలి. హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అవాయిడ్ షుగరీ డ్రింక్స్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ అవాయిడ్ తీసుకోకూడదు. తర్వాత బ్యాలెన్స్ డైట్ని తినాలి. హెల్దీ బెవరేజెస్ని ఏదైతే డ్రింక్ లాట్ ఆఫ్ హెల్దీ బెవరేజెస్ని తీసుకోవాలి. ప్రాపర్లీ చ్యూ ది ఫుడ్, మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నప్పుడు చక్కగా దాన్ని నమిలి తినాలి. మనం నమలడం వల్ల మన నోట్లో ఉండేటువంటి సలైవా జ్యూస్ తోటి ఆ ఫుడ్ ఐటమ్స్ తిన్న తర్వాత అది కలిసిపోయి లోపలికి మన డైజెషన్ సిస్టమ్కి మంచి మెరుగుపరుస్తుంది అనమాట. సో ఈ విధంగా కొన్ని అలవాట్లు కనుక తీసుకున్నట్టయితే ఉంటే చాలా బాగుంటాయి. తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత దీంట్లో ఫస్ట్ డైలీ మనం మార్నింగ్, ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ చేయడము, యోగా చేయడము ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ ఉండాలి అన్నమాట. తర్వాత ఇంకోటి ఎర్లీగా లేవాలి. 4 to 5 మధ్యలో లేచినట్టయితే ఉంటే బాగుంటుంది. తర్వాత తొందరగా నిద్ర వెళ్ళాలి. 9-9:30కే పడుకోవాలి. అట్లీస్ట్ 6 to 8 అవర్స్ డైలీ నిద్రపోవాలి. అప్పుడు మన బాడీకి మంచి, అవయవాలకు మంచి రెస్ట్ ఇచ్చినట్టు అవుతాం. ఆ రెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ మెరుగుపరుస్తాయి. మనకు మళ్ళీ మార్నింగ్ వెరీ హ్యాపీగా, యాక్టివ్గా ఉంటాయన్నమాట. తర్వాత ఈ హెర్బల్ లైఫ్ సిస్టమ్కి వచ్చిన తర్వాత మనకు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు షేక్ అనేది ఒక మంచి న్యూట్రియంట్స్ ఉన్నటువంటి ఫుడ్ అనమాట. ఇది నాట్ మెడిసిన్, ఇది ఫుడ్, ఇది తీసుకోవాలి. దాంతోపాటు మనకు సప్లిమెంట్స్ కూడా ఉంటాయి హెర్బల్ లైఫ్ సిస్టంలో. ఈ సప్లిమెంట్స్ దేని కొరకు తీసుకోవాలన్నది మన యొక్క కోచ్ ఆధ్వర్యంలో, కోచ్ యొక్క గైడెన్స్ ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మన గ్లైసెమిక్ ఇండెక్స్ చూసుకుంటూ చక్కగా దీన్ని పాటించినట్టయితే ఉంటే మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఏంటంటే వారు ఇచ్చినటువంటి ఏదైతే ఈ లెక్చర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే మీకు అందరికీ తెలియడానికి నేను ఈ వీడియో తీశాను. తర్వాత ఇది మీరు అందరూ చక్కగా చదువుకొని దీన్ని వీడియో చూసి వారు చెప్పిన విషయాలు ఏంటో మీకు గ్రహించి పాటించినట్టయితే మన ఆరోగ్యాన్ని ఏర్పరచుకోగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.